హలో అండి అందరికీ 2024 ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ బలోపేతం మీద దృష్టి పెట్టారు. ముఖ్యంగా ఎక్కడెక్కడైతే పార్టీ బాగా నష్టపోయిందో ఆ జిల్లా నాయకులతో మాట్లాడటంతో పాటు ఏ ఏ వర్గాలు వైసీపీ పార్టీకి దూరమైనయో వాటన్నిటి మీద సమీక్షలు రివ్యూలు అయితే చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఒక్కొక్క జిల్లా నాయకులతో సమావేశం అయితే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా రీసెంట్గానే పార్టీ ఏదైతే కొత్తగా ప్రకటించిన పార్టీ అడ్వైజరీతో ఆయన సమావేశం నిర్వహించినారు. తర్వాత ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులతో సమావేశాలు నిర్వహించినారు. అడపాదడప కార్యకర్తలతో సమావేశం అయితే నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఈ సందర్భంగా ఇప్పుడు ఏదైతే పార్లమెంట్ పరిశీలకులకు అంటే పార్లమెంట్ ఇన్ఛార్జీలు ఉంటారు కదా, పార్లమెంట్ ఇన్ఛార్జీలు దాదాపు 25 మందితో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మీటింగ్ అయితే నిర్వహించారనమాట కేంద్ర పార్టీ కార్యాలయం తాడేపల్లిగూడెంలో. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క మీటింగ్లో కొన్ని కీలకమైన విషయాలు అయితే వెల్లడించడం జరిగింది. అందులో భాగంగా వాళ్ళకి దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా ఎవరెవరైతే ఎమ్మెల్యే అభ్యర్థులు ఉంటారో వాళ్ళతో సమన్వయం కాండి, వాళ్ళకి ఎలాంటి హెల్ప్ కావాలన్నా చేయండి. నేను 2029లో మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు అవన్నీ కూడా సహకరిస్తాను, సమకూరుస్తాను, మీరు సమన్వయంగా ఉండండి, పార్టీ బలోపేతం మీద దృష్టి పెట్టండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకైతే సూచించడం జరిగింది. ఇందులో భాగంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి నుంచి వైసీపీ కార్యకర్తలు ఒక విషయాన్ని కోరుకుంటున్నారు. అదేంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి రావాలి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వస్తే ఆయన క్రేజ్ తెలుస్తుంది, అప్పుడు కూటమి ప్రభుత్వం భయపడుతుంది అని చెప్పేసి వైసీపీ కార్యకర్తలు చాలా బలంగా కోరుకుంటున్నారు అనమాట. ఇందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ కార్యకర్తలకి అనుగుణంగా ఒక సంచలనమైన నిర్ణయాన్ని అయితే ప్రకటించడం జరిగింది. ఆ నిర్ణయం ఏంటి అంటే 2027 సంవత్సరం ఉంటుంది కదా, 2027 సంవత్సరంలో మళ్ళీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు పాదయాత్ర చేశారో సేమ్ అలాంటి పాదయాత్రనే మళ్ళీ ప్రారంభిస్తాం, ప్రజలంతా మన వైపు చూస్తున్నారు, కూటమి ప్రభుత్వం మీద ఏదైతే 1 ఇయర్లోనే వ్యతిరేకత వచ్చింది, మళ్ళీ పాదయాత్ర కొనసాగించడం ద్వారా మళ్ళీ మన ప్రభుత్వం 2029లో ఏదైతే 2019లో గెలిచినా అంతకన్నా భారీ మెజారిటీతో గెలుస్తుంది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పార్టీ కార్యకర్తల ఆలోచనలకి ఇలాగ పార్లమెంట్ పరిశీలకులకి ఒక హామీ అయితే ఇవ్వడం జరిగారు. ఏదేమైనా కానీ ఈ పాదయాత్ర చేపట్టడం అనేది వైసీపీ కార్యకర్తలు ఒక జోష్. కాకపోతే ఆయన ఇప్పుడే చేపట్టట్లా, ఎందుకంటే వచ్చే సంవత్సరానికి సంబంధించిన పార్టీ ప్లేనరీకి సంబంధించిన వ్యవహారాలు అవన్నీ ఉన్నాయి. వాటన్నిటిని చేసి పార్టీని బలోపేతం చేసి ఒక పక్కా ప్లానింగ్ ప్రకారం 2027 ఎన్నికలలో ఆయన పాదయాత్ర చేస్తారని చెప్పేసి మనకైతే అర్థమవుతుంది అనమాట. ఈ యొక్క 2027 సంవత్సరంలో పాదయాత్ర చేస్తారని మనకైతే అర్థమవుతుంది. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే మరి.